మన భారతదేశ చరిత్రలోని దేశ భాషా పత్రికల గురించి మరియు స్థానిక పరిపాలన వ్యవస్థ గురించి కొన్ని చట్టాలను చేసిన ఇద్దరు ప్రముఖ గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకుందాము. ఈ పాఠంలో మనం తెలుసుకోవడం ఏంటంటే లార్డ్ లిట్టన్ మరియు లార్డ్ రిప్పన్ గురించి. ముందుగా లార్డ్ లిట్టన్ క్రీశకం 1872 నుంచి 1880 వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. నార్త్ బ్రూక్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చిన లిట్టన్ ప్రభు విషయాన్ని అధ్యయనం చేశాక తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒకప్పటి ప్రముఖులందరికీ పంపాడు. ఒక మద్రాస్ గవర్నర్ తప్ప ఇతరుల అధికారులందరూ పత్రికల గురించి ఒక శాసనాన్ని చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. పర్యవసానంగా దేశ భాషా పత్రికల చట్టం వచ్చింది. భారత వ్యవహారాల కార్యదర్శికి తంతి ద్వారా వర్తమానం పంపి బిల్లుకు అనుమతిని వెంటనే పొంది అనుమతి పొందిన తర్వాత కొద్ది గంటల్లోనే బిల్లును చట్టంగా చేశాడు లిట్టన్. ఇప్పుడు దేశ భాషా పత్రికల చట్టం గురించి తెలుసుకుందాము. 1878 ప్రకారం భారతీయ భాషల్లోని పత్రికల ముద్రణ కర్త, సంపాదకుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాలు కానీ, వివిధ కులాల, జాతుల, మతాల వారి మధ్య విద్వేషాల భావాల్ని కానీ ప్రచారం చేసే వార్తలు, వ్యాసాలను ప్రచురించబోమని ప్రభుత్వానికి హామీ పత్రాన్ని రాసి ఇవ్వాలి. ధరావత్ కట్టాలి. హామీని ఉల్లంఘించినట్లయితే ముద్రణ యంత్రం, పరికరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ పరిస్థితి రాకూడదని కోరిన వారు ముందుగానే ఒక సెన్సారింగ్ అధికారికి ప్రచురించబోయే సమాచారాన్ని సమర్పించి తనిఖీ చేయించుకోవచ్చు. అయితే ఈ సెన్సారింగ్ నిబంధనను సెప్టెంబర్ 1878లో తొలగించడం జరిగింది. ఈ చట్టం తర్వాత జరిగిన ముఖ్య పరిణామాల్లో ఒకటి, మద్రాసు నుంచి ది హిందూ పత్రిక ఆరంభం కావడం. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచార్యులు సంపాదకులుగా వెలువడసాగింది. ది హిందూ పత్రిక భారత జాతీయవాదానికి, పత్రికా కార్యక్రమాలను పరిచారికగా జోడించిన యంత్రానికి ఈ ఇరువురు చక్రాల లాంటి వారని సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచార్యులు పేరు పొందారు. ఈ సంపాదకులు లండన్లో పనిచేస్తున్న సంపాదకులకు ఏమీ తీసిపోరని డబ్ల్యూఎస్ బ్లంట్ ప్రశంసించాడు. కొద్ది కాలం తర్వాత కస్తూరిరంగ అయ్యంగార్ హిందూ పత్రిక సంపాదకత్వాన్ని చేపట్టగా సుబ్రహ్మణ్య అయ్యర్ స్వదేశీ మిత్రం అనే తమిళ పత్రిక సంపాదకత్వాన్ని చేపట్టాడు. వార్తాపత్రిక మొదలైన హిందూ వారానికి 3 సార్లు ప్రచురితమై తర్వాత క్రీస్తు శకం 1889 నుంచి దినపత్రికగా రాసాగింది. దేశభాషా పత్రికల చట్టం విధించిన హామీ పత్రం షరతుకు అంగీకరించని సోమప్రకాశ పత్రిక ప్రచురణ నిలిపివేసింది. అమృత బజార్ పత్రిక చట్టం వచ్చిన వెంటనే దేశ భాషా పత్రికగా కాక ఆంగ్ల భాషా పత్రిక వెలువడసాగింది. గ్యాగింగ్ చట్టంగా అంటే నోరు నొక్కే చట్టంగా పేరు పొందిన దేశ భాషా పత్రికల చట్టం దేశ భాషా పత్రికలకు కష్టనష్టాలు కలిగించిన దీర్ఘకాలిక దృష్టితో చూస్తే భారతీయుల్లో ఇది జాతీయ భావాన్ని పెంపొందించి రాజకీయ ఐక్యత గురించి ఆలోచనలను ఉద్దింపజేసింది. తర్వాత లార్డ్ రిప్పన్ గురించి తెలుసుకుందాము. లార్డ్ రిప్పన్ క్రీశకం 1880 నుంచి 84 వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్గా పరిపాలించడం జరిగింది. లిట్టన్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చిన రిప్పన్ దేశ భాషా పత్రికల చట్టాన్ని, క్రీశకం 1857లో వచ్చిన చట్టాన్ని రద్దు చేసి పత్రికలను అదుపులో పెట్టడానికి సాధారణ న్యాయస్థానాలపైన ఆధారపడ్డాడు. క్రీశకం 1881లో మరాఠా యువకులు చిప్లుంకర్, అగార్కర్, నామ్ జోషీల సంయుక్త కృషితో కేసరి అనే మరాఠీ పత్రిక, మరాఠా అనే ఆంగ్ల వారపత్రిక వెలువడ్డాయి. దినపత్రిక కేసరికి అగార్కర్, మరాఠా పత్రికకు ఆచార్య కేల్కర్లు సంపాదకత్వం నిర్వహించారు. క్రీశకం 1887లో బాలగంగాధర తిలక్ కేసరికి సంపాదకుడు అయినాడు. క్రీశకం 1891లో 2 పత్రికలు తిలక్ సారథ్యంలోకి వచ్చాయి.
జాతీయోద్యమాన్ని వినూత్న ఉధృత పంథాలో నడిపిన తిలక్ మహాశయుని చేతుల్లో ఈ రెండు పత్రికలు బలమైన ఆయుధాలుగా పనిచేశాయి. 19వ శతాబ్దిలో మొదలైన యోజనతో 20వ శతాబ్ది ఆరంభంలో వచ్చిన పత్రిక ఇండియన్ రివ్యూ. జిఏ నటేషన్ ఈ పత్రిక ప్రచురణకర్త, సంపాదకుడు, ముద్రణ యంత్రం అధిపతి. సమకాలిక పత్రికల్లో వచ్చిన వార్త, వాక్య, వ్యాసఖండికలను ప్రచురించడం ఈ పత్రిక ప్రత్యేకత. పత్రికల పట్ల కంపెనీ ప్రభుత్వ విధానం. వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు బెంగాల్ గజెట్ పత్రిక ప్రారంభించిన జేమ్స్ ఆగస్టిన్ హిక్కీ కంపెనీ అధికారులు మిషనరీలను ఎవరిని వదలకుండా విమర్శించి క్రీశకం 1782లో ఒక మిషనరీ, తర్వాత వారెన్ హేస్టింగ్స్ స్వయంగా వేసిన పరువు నష్టం అభియోగాన్ని ఎదుర్కొని జైలు పాలైనాడు. పత్రిక మూతపడిపోయింది. క్రీశకం 1785లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన మరొక ఉదంతంలో ఇండియన్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు కంపెనీ ప్రభుత్వం పైన, వేల్స్ యువరాజు పైన అప్రతిష్టకరమైన వార్తలు రాయడంతో కంపెనీ ప్రభుత్వం అతన్ని దేశం నుంచి పంపించి వేసింది. మద్రాస్ గెజిట్ వార్తాపత్రిక సంపాదకునిపై ప్రభుత్వ ఉత్తర్వులను సైనిక శాఖ కార్యదర్శి తనిఖీ అనుమతి లేకుండా ప్రచురించరాదని ఆంక్ష పెట్టింది. బొంబాయి రాష్ట్రంలో బాంబే గెజిట్పై కూడా అదే ఆంక్షను విధించింది. కంపెనీ బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఆంగ్లేయులు వెలువరించిన పత్రికా స్వేచ్ఛ అని సందర్భోచితంగా సంపాదకులు జబ్బలు చార్చుకున్న వారు నడిపిన పత్రికలు ఎక్కువగా భారతదేశంలోని ఆంగ్లేయులకు కులాస కాలక్షేపానికి వచ్చే విధంగా ఉండేవి. స్వదేశీ పత్రికలు వెలువడటం మొదలైన కొద్ది కాలానికి ప్రభుత్వం పత్రికల పట్ల ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంగ్లాండ్ నేతృత్వంలోని యూరోపియన్ రాజ్య సంకీర్ణానికి ఫ్రెంచి సేనాని నెపోలియన్తో యుద్ధాలు జరుగుతున్న కాలం అంటే 18వ శతాబ్దాంతంలో పత్రికలపై నియంత్రణ ఒక విధానంగా ఏర్పరచడం ప్రభుత్వానికి అవసరమైంది. భారతదేశంపై నెపోలియన్ దండయాత్ర సంభావ్యత. మైసూరు పాలకుడు టిప్పు ఫ్రెంచి వారితో జతకట్టి ఆంగ్లేయులను భారతదేశం తరిమేసి ఆలోచనలు చేయడం ఈ విధాన నిర్ణయానికి తోడ్పడ్డాయి. సరిగ్గా అదే కాలంలో 1798లో ఏషియాటిక్ మిర్రర్ అనే పత్రిక భారతదేశంలో ఉన్న కొద్దిమంది ఆంగ్లేయులను తుడిచిపెట్టడానికి భారతీయులు తల ఒక ఇటుక పెట్టే విసిరితే చాలు అని రాసింది. దాంతో చిరాకుపడిన వెల్లెస్లీ పత్రికల పట్ల వైముఖ్యాన్ని పెంచుకున్నాడు. విడివిడిగా సంపాదకులతో వ్యవహరించడానికి బదులు పత్రికల్ని హద్దులో పెట్టడానికి స్థూల నిబంధనలు రూపొందించాడు. క్రీశకం 1799లో వచ్చి ఈ నిబంధనల ప్రకారం ఏ పత్రికనైనా ప్రచురణ కానున్న వార్తలు, వాక్యాలు, వ్యాసాలను ముద్రణకు ముందే ప్రభుత్వాధికారికి చూపించి అనుమతి పొందిన తర్వాత ప్రచురించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంపాదకుడిని భారతదేశం నుంచి పంపించేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో పత్రికల సంపాదకులు ఎక్కువగా ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలకు చెందిన వారై ఉండడం ఈ నిర్ణయానికి దోహదం చేసింది. తర్వాత కాలంలో దేశీయ పత్రికలు వెలువడటం, వారి సంపాదకులు భారతీయులై ఉండడంతో వారి దేశాలకు వారిని పంపించి వేయడం అనే నిబంధనను మార్చవలసి వచ్చింది. అందువల్ల హేస్టింగ్స్ ప్రభు క్రీశకం 1818లో కొత్త నిబంధనలు ఏర్పరిచాడు. అభ్యంతరకరమైన సమాచారం, ప్రభుత్వానికి ప్రమాదం తేగల సమాచారాన్ని ప్రచురించరాదని పత్రికల నిబంధనలను హెచ్చరించాయి. అయితే నిబంధనలను చట్టబద్ధమైన శాసన రూపంలో రూపొందించడం జరగలేదు. కాబట్టి పత్రికలపై చట్టబద్ధమైన ఆంక్షలంటూ ఏవి ఇంకా ఏర్పడలేదు. అయితే ఈ ధర్మ సూక్ష్మాన్ని పట్టించుకోలేదు ఎవరు. హేస్టింగ్స్ ప్రభు తీసుకున్న చర్యలకు సంతోషించిన అధికారులు, మద్రాసుకు చెందిన వణిక్ ప్రముఖులు ఆయనకు సన్మాన పత్రం సమర్పించారు. కలకత్తాలో జరిగిన ఆ సభలో ఆయన పత్రికా స్వాతంత్ర్యాన్ని సమర్థిస్తూ అన్నాడు, అత్యున్నత చట్టబద్ధ సంస్థ అయినా, ఎంతగా తన ఉద్దేశాలు స్వచ్ఛమైనవైనా ప్రజల పరిశీలనలను ఎదుర్కోవడం అవసరం. తన పాలనలో ఎంత రుజువర్తనం ఉన్నా ప్రజా తనిఖీకి నిలవడం వల్ల ప్రభుత్వం శక్తి ప్రాబల్యాలేవి తగ్గకపోగా ప్రభుత్వానికి ఇతోధిక బలం, శక్తి లభిస్తాయి. హేస్టింగ్స్ ప్రభు పత్రికా స్వేచ్ఛ గురించి చేసిన పై వ్యాఖ్యానంతో చిత్తశుద్ధి ఉందని రుజువు చేసే సంఘటన ఒకటి జరిగింది. కలకత్తా జనరల్ సంపాదకుడు
జేఎస్ బకింగ్హామ్ పార్లమెంట్ ఆధిక్యతను బలపరిచే విగ్ పక్షానికి చెందిన వ్యక్తి. గవర్నర్ల పొరపాట్లను ఎత్తిచూపి మందలించడం తన ధర్మమని, సంపాదకుడిగా ఎంత చేదు సత్యాలైనా వాటిని భయపెట్టడం తన కర్తవ్యమని చెప్పుకునేవాడు. ఒక సందర్భంలో సైనికులకు మత సేవలందించే నిమిత్తం నియమితులైన పూజారులను బయట వివాహకాండ నిర్వహణకు వెళ్ళడానికి అనుమతించినందుకు బిషప్పులను విమర్శించే వ్యాసాన్ని ఒకదాన్ని పత్రికలో ప్రచురించాడు. ప్రభుత్వం దృష్టికి విషయం వచ్చింది. ఆ వ్యాస రచయిత పేరు తెలపాలని ప్రభుత్వం అడగగా అదొక అజ్ఞాత వ్యక్తి రాసిందని, అయినా ప్రజాశ్రేయస్సుకు భరించేదని భావించి దాన్ని ప్రచురించానని బకింగ్హామ్ మదిలిచ్చాడు. ఈ ధోరణి కొనసాగిస్తే భారతదేశం నుంచి పంపించేయాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. అదే కనుక జరిగితే సెన్సారింగ్ కంటే దారుణ స్థితిలో పడుతుంది, భావస్వేచ్ఛ అంటూ బింకంగా సమాధానం ఇచ్చాడు బకింగ్హామ్. ఈ వ్యవహారంలో హేస్టింగ్స్ ప్రభు మెతక వైఖరిని వద్దని దేశం నుంచి పంపించేయాలని మండలి ప్రయత్నించింది. కానీ హేస్టింగ్స్ దాన్ని అడ్డుకున్నాడు. అయితే ఆయన 10 కాలం అయిపోగానే గవర్నర్ జనరల్గా వివరించిన ఆడమ్ సత్వరమే బకింగ్హామ్పై చర్య తీసుకున్నాడు. ఆడమ్ ఆయన మండలి కౌన్సిల్ పత్రికలను హద్దులో ఉంచారని భావించారు. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థిరత్వానికి సైనికాధికారుల విధేయత, విదేశీయులతో కూడిన సైన్యం విధేయత, విశ్వసనీయత, వీటితో పాటు ప్రభుత్వం చర్యలు, ఉద్దేశాలు తమ ప్రయోజనాల్ని పరిరక్షిస్తాయని ప్రగాఢ నమ్మకం ప్రజలకు ఉండడం అవసరం. పత్రికా స్వాతంత్ర్యం అనేది ఒక స్వతంత్ర రాజ్యానికి ముఖ్య అవసరమో, మన బ్రిటిష్ వ్యవస్థ స్వభావానికి, భారతదేశంలో మన అధినివేశ రాజ్య అసాధారణ స్వభావానికి అది సరిపడని విషయమని ఆడమ్ భావించాడు. క్రీ.శ 1822 అక్టోబర్ 15 నాడు ఇంకా హేస్టింగ్స్ ప్రభు దేశంలో ఉండగానే పత్రికలపై ఇంతకుముందు కంటే కట్టుదిట్టమైన నియంత్రణ నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతిని కోరింది. డైరెక్టర్ల మండలి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం అంటే స్వతంత్ర వ్యవస్థ కాదు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి పొందిన దత్తాధికారంతో పనిచేసే వ్యవస్థ. ఇంగ్లాండ్ ప్రజలకు జవాబుదారీ అయిన ప్రభుత్వమే స్వతంత్ర ప్రభుత్వం. కాబట్టి పత్రికా స్వాతంత్ర్యం అనేది ఇంగ్లాండ్కే పరిమితం, భారతదేశంలోని కంపెనీ అధీన ప్రాంతాలకు కాదు. క్రీ.శ 1818లో హేస్టింగ్స్ ప్రభు ప్రతిపాదించిన నిబంధనలు, షరతులు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనుమతించి లభించని కారణంగా బెంగాల్, బొంబాయి రాష్ట్రాల్లో పత్రికా స్వాతంత్ర్యాన్ని నిర్బంధించ వీలు కాలేదు. ముద్రణాలయాలకు లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని, లైసెన్సు లేని ముద్రణాలయాన్ని మూసివేసే అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకు ఇస్తూ బ్రిటిష్ పార్లమెంట్ ఒక శాసనాన్ని చేయాలని డైరెక్టర్ల మండలి కోరింది. అది వీలుకాకపోవడంతో ఆడమ్ తన అధికారం అవధుల మేరకు నిబంధనలను అమలు చేయసాగాడు. అంతేకాక ఒక అత్యవసర శాసనాన్ని కూడా ప్రకటించాడు. దాని ప్రకారం ముందుగా అఫిడవిట్ సమర్పించి గవర్నర్ జనరల్ మండలి నుంచి లైసెన్స్ పొందకుండా ఎవరూ పత్రిక వెలువరించకూడదు. ఆడమ్ జారీ చేసిన ఆర్డినెన్స్పై రాజా రామ్మోహన్ రాయ్ నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు నాడున్న చట్టాల ప్రకారం ప్రతి శాసనాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించాలి. ఆడమ్ గారి ఆర్డినెన్స్ మార్చి 15, 1823 నాడు సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. 2 రోజుల తర్వాత కలకత్తాకు చెందిన 5 ప్రముఖ పౌరులు చంద్రకుమార్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, ప్రసన్నకుమార్ ఠాగూర్, హరిశ్చంద్ర ఘోష్, గౌరీచరణ్ బెనర్జీ సంతకం చేసిన అభ్యంతర పత్రాన్ని రాజా రామ్మోహన్ రాయ్ సుప్రీంకోర్టుకు సమర్పించాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఈ పత్రాన్ని భారతదేశ చరిత్రలో వీరియోపగే గిజికా పత్రికా స్వాతంత్ర్య సమర్థన పత్రం అని వివరించింది. మిస్ కోలెట్ అనే ఆంగ్ల వనిత. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి మెక్నాటిన్ ఆ వినతి పత్రాన్ని పరిశీలించాడు, కానీ కొట్టివేశాడు. అయితే ఆర్డినెన్స్ కోర్టుకి సమర్పించకముందు ఆమోదిస్తానని ప్రభుత్వానికి నేను మాట ఇచ్చానని చల్లగా వెల్లడించాడు. పట్టువీడని రాయ్ బ్రిటన్లో రాజమండ్రికి అప్పీల్ చేశాడు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. కలకత్తా ఈ ఉదంతం పెద్ద సంరంభాన్ని సృష్టించింది. రాయ్ ప్రభుత్వాలు చేసిన ఈ కృషి పత్రికా స్వాతంత్ర్యానికి సంబంధించింది అయినా ఒక నూతన ప్రక్రియను రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. ఆనాడు రాయ్, 3 ఠాగూర్లు, ఒక ఘోష్, ఒక బెనర్జీ వీరు తీసుకున్న చర్య సంఘటిల్లకపోయింటే ఈనాడు ఈ గుండ్రపల్ల సమావేశంలో బ్రిటిష్ వారితో సమానంగా భారతీయులు పాల్గొనగలిగేవారే కాదని క్రీ.శ 1930 గుండ్రపల్ల సమావేశం తర్వాత ఆర్.సి. దత్ అభిప్రాయపడ్డారు. జరిగిన తతంగానికి నిరసనగా మిరాతుల్ అఖ్బార్ పత్రిక నిలిపివేశాడు రాయ్. ఇది అయిపోయింది.